ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు కాల్పుల విరమణకు ఒకవైపు చర్చలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ కాల్లో మాట్లాడారు. ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడికి ట్రంప్ కాల్ చేశాడు. మరో దఫా సౌదీ అరేబియాలో చర్చలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ప్రయత్నాలను చూస్తుంటే శాంతి దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ అదే సమయంలో ఉక్రెయిన్ రష్యా భీకర దాడులకు దిగుతున్నాయి. రష్యా 171 డ్రోన్లతో దాడి చేసింది. ఉక్రెయిన్ 130 డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడులతో యుద్ధం తీవ్రమవుతున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నాయి. దీంతో కాల్పుల విరమణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు యుద్ధంలో ఏం జరుగుతుంది? ఎందుకు దాడులను ముమ్మరం చేస్తున్నారు? జెలెన్స్కీ పుతిన్ వ్యూహాలేంటి? వాచ్ ది స్టోరీ. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు లేదా? భీకర డ్రోన్ దాడుల వెనుక సీక్రెట్ ఏంటి? కర్స్క్ రీటేక్తో పుతిన్ ప్లాన్ మారిందా? కాల్పుల విరమణ ఒప్పందం చర్చలంటే యుద్ధంలో కనీసం కాల్పులను తగ్గించాలి. కానీ విచిత్రంగా ఉక్రెయిన్ యుద్ధంలో భీకరమైన డ్రోన్లతో ఇరు పార్టీలు దాడులకు దిగుతున్నాయి. మేళతాళాలకు బదులు బాంబుల వర్షంతో కాల్పుల విరమణ ఒప్పందానికి స్వాగతం పలుకుతున్నాయి. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం. ఉక్రెయిన్లో ఉన్న వాస్తవం ఇది. కాల్పుల విరమణకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించాడు. అయితే ఇందులో ఎలాంటి నియమాలు ఉన్నాయన్నది స్పష్టంగా లేదు. ఇంధన, పౌర మౌలిక వసతులపై దాడులు రష్యా నిలిపేస్తుందని ఉక్రెయిన్, అమెరికా చెబుతున్నాయి. కానీ ఇంధన వసతులపై మాత్రమే దాడులను నిలిపేస్తామని రష్యా చెబుతున్నది. మిగిలిన వాటిపై యుద్ధం యథాతథంగా కొనసాగుతుందని మాస్కో చెబుతోంది. నిజానికి ఈ గందరగోళాన్ని రెండు దేశాలు బాగా ఉపయోగించుకుంటున్నాయి. తాజాగా ఉక్రెయిన్పై 171 డ్రోన్లతో రష్యా భీకరమైన దాడి చేసింది. వాటిలో డజన్ల కొద్ది డ్రోన్లను ఉక్రెయిన్ కూల్చేసింది. మిగిలినవి మాత్రం నగరాలపై దాడి చేశాయి. ఉక్రెయిన్ నగరాలన్నీ పొగ మంటలతో కనిపించాయి. అంతకు ముందు రోజు కూడా ఉక్రెయిన్పై రష్యా దాడి చేసింది. అయితే రష్యన్ దాడులకు ఉక్రెయిన్ కూడా కౌంటర్ అటాక్కు దిగింది. రష్యాపై 130 డ్రోన్లతో ఉక్రెయిన్ విరుచుకుపడింది. ప్రధానంగా రష్యాకు చెందిన ఏంజెల్ ఎయిర్బేస్ను ఉక్రెయిన్ టార్గెట్ చేసింది. ఈ ఎయిర్బేస్ ఎక్కడో ఉక్రెయిన్ సరిహద్దులో ఉందనుకుంటే పొరపాటే. ఉక్రెయిన్ బార్డర్కు 700 కిలోమీటర్ల దూరంలో ఏంజెల్ ఎయిర్బేస్ ఉంది. ఇది మాస్కోకు అత్యంత కీలకమైన ఎయిర్బేస్. ఎందుకంటే అణుబాంబులను ప్రయోగించే యుద్ధ విమానాలు ఇక్కడే ఉన్నాయి. ఈ అణుబాంబులను అనధికారికంగా తెల్లహంసలుగా పిలుస్తారు. అయితే ఉక్రెయిన్ అటాక్స్ లో అణుబాంబుల ఫైటర్ జెట్లు ధ్వంసమయ్యాయా లేదా అన్నది మాత్రం స్పష్టత లేదు. కానీ దాడికి సంబంధించిన విజువల్స్ చూస్తే మాత్రం భారీ అగ్ని ప్రమాదాన్ని తలపిస్తున్నది. ఈ మంటలు సమీపంలోని ఆసుపత్రి కూడా పాకే. సింపుల్ గా చెప్పాలంటే రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ అనేది అత్యంత కఠినమైనది. ఈ పాక్షిక ఒప్పందం నుంచి పూర్తిగా కాల్పుల్ని విరమించే దిశగా అడుగులు వేయాలన్నది ప్లాన్. ఉక్రెయిన్ అందుకు ఖచ్చితంగా ఆసక్తి చూపుతున్నది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఫోన్ కాల్లో మాట్లాడారు. వైట్ హౌజ్లో జరిగినట్టు మాటల యుద్ధం ఈసారి జరగలేదు. అప్పట్లో మాటల మంటల కారణంగా జెలెన్స్కీని వైట్ హౌజ్ నుంచి తరిమేశారు. ఈసారి సంభాషణలు బాగానే జరిగాయి. తాజాగా ట్రంప్, జెలెన్స్కీ గంటసేపు చర్చించారు. దీన్ని మంచి ఫోన్ కాల్ అని ట్రంప్ చెప్పాడు. అధ్యక్షుడు పుతిన్తో జరిగిన చర్చపైనే తాము మాట్లాడుకున్నట్టు ట్రంప్ చెప్పాడు. జెలెన్స్కీ కూడా ఈ ఫోన్ కాల్పై పాజిటివ్ గానే స్పందించాడు. సానుకూలంగా, ఫ్రాంక్ గా చర్చలు జరిగినట్టు తెలిపాడు. శాంతికి కూడా జెలెన్స్కీ పిలుపునిచ్చాడు. నిజానికి శాంతి అంటే ఇక్కడ రష్యాకు రాయితీలివ్వడమే. అయితే జెలెన్స్కీ కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధంగా ఉన్నారా అంటే డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎటువంటి ఒత్తిడి ఎదురవలేదని జెలెన్స్కీ చెప్పాడు. ఇక యుద్ధంలో నెక్స్ట్ స్టెప్ ఏంటి? పాక్షిక శాంతి నుంచి పూర్తిగా యుద్ధం ముగింపుగా ఒప్పందాన్ని మారుస్తారా? శాంతి ఒప్పందానికి ప్రధానంగా 2 విషయాలు అవసరం. ఒకటి, పరస్పర విశ్వాసాన్ని పెంపొందించడం. రెండోది, చర్చలు, దౌత్యానికి పిలుపునివ్వడం. శాంతి ఒప్పందం కుదరాలంటే ఈ 2 కీలకం. ఇక్కడ 2 దేశాల మధ్య విశ్వాసం పొందడం అంత ఈజీ కాదు. 3 ఏళ్ల నుంచి 2 దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. అలాంటప్పుడు విశ్వాసం పెంపొందించడం అనేది చాలా క్లిష్టమైన విషయం. అయితే తాజాగా ఓ సంఘటన కాల్పుల విరమణపై ఆశలు రేకెత్తిస్తోంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య 350 మంది యుద్ధ ఖైదీల మార్పిడి జరిగింది. అంటే ప్రతి దేశం 175 మంది ఖైదీలను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఇరు దేశాల్లోనూ ఖైదీల విడుదలతో సంబరాలు జరిగాయి. ఆనందంగా తమ వారిని 2 దేశాలు ఆహ్వానించాయి. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి భారీగా యుద్ధ ఖైదీలను ఇరు దేశాలు మార్చుకున్నాయి. ఇది శుభ పరిణామం. కానీ ఇది సరిపోదు. ఎందుకంటే తాజాగా జరిగిన పరస్పర డ్రోన్ దాడులే అందుకు నిదర్శనం. ఇక రెండో అవసరం దౌత్యం, చర్చల గురించి చూద్దాం.
ప్రస్తుతం యూరప్ అంతటా సమావేశాలు జరుగుతున్నాయి. బ్రస్సెల్స్లో యూరోపియన్ యూనియన్ నాయకులు శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. ఈ నెలలో జరిగిన రెండో సదస్సు ఇది. హంగేరీ మినహా అన్ని దేశాలు ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని సమర్థిస్తాయని యూరప్ అంచనా వేస్తున్నది. తాజాగా జెలెన్స్కీ వీడియో లింక్ ద్వారా యూరోపియన్ నాయకులతో మాట్లాడారు. ఇది కూడా ఓ రకమైన చర్చ లాంటిదే. డొనాల్డ్ ట్రంప్తో జరిగిన తన సంభాషణల్ని EU నాయకులతో జెలెన్స్కీ పంచుకున్నాడు. అనవసరమైన డిమాండ్ను పుతిన్ విరమించుకోవాలని కూడా జెలెన్స్కీ కోరాడు. రెండో కీలక సమావేశం బ్రిటన్లో జరిగింది. EU రక్షణ మంత్రులకు బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆతిథ్యమిచ్చాడు. ఈ సమావేశం ప్రధానంగా శాంతిని కాపాడటంపైనే దృష్టి సారించింది. ఉక్రెయిన్లో ఏ దేశాలు శాంతి పరిరక్షక దళాల్ని మోహరించాలి, ఉక్రెయిన్కు ఎలాంటి ఆయుధాలను అందించాలి, రష్యాను ఎలా అడ్డుకోవాలి అన్న అంశాలపై లండన్ సమావేశంలో చర్చించారు. ఉక్రెయిన్కు దాదాపు 30 దేశాలు సహకరించేందుకు అంగీకరించినట్టు బ్రిటిష్ ప్రధాని వెల్లడించారు. నేరుగా సైనిక జోక్యం కాకుండా వేరే విధంగా ఉక్రెయిన్ను ఆదుకుంటారు. నిజానికి బ్రిటన్ ప్రధాని ఓ వాణిజ్యానికి శ్రీకారం చుట్టాడు. ఎందుకంటే ఈ సమావేశానికి ముందు స్టార్మర్ ఓ భారీ ప్రదర్శన నిర్వహించాడు. బ్రిటన్ అణ్వాయుధాలు నిల్వ చేసిన నార్థర్న్ ఐలాండ్కు ఆయన వెళ్లారు. అక్కడ అణ్వాయుధాలు జలాంతర్గాముల ప్రదర్శనను తిలకించాడు. వాన్గార్డ్ క్లాస్ జలాంతర్గామిని చూడటానికి తాను వచ్చినట్టు స్టార్మర్ తెలిపాడు. సముద్రంలో సుదీర్ఘ గస్తీ నిర్వహించిన జలాంతర్గామికి స్వాగతం పలికినట్టు UK ప్రధాని వివరించారు. దేశాన్ని రక్షించడంలో నాటో మిత్రదేశాలతో కలిసి పనిచేసిన తమ బృందానికి స్టార్మర్ ధన్యవాదాలు తెలిపాడు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని, వాటిని EU నేతలు చూడాలని స్టార్మర్ ఓ సందేశాన్ని ఇచ్చాడన్నమాట. ఇప్పుడు యూరోప్, UK సమన్వయంగా ముందుకు వెళుతున్నాయి. ఈ విధానం చాలా కీలకమైనది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ కంటే యూరోప్ నమ్మదగిన భాగస్వామి అని జెలెన్స్కీకి బాగా తెలుసు. అందుకే ఇప్పుడు యూరప్ సలహాలు, సూచనలపై జెలెన్స్కీ ఆధారపడుతున్నాడు. స్పష్టంగా చెప్పాలంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్తో జెలెన్స్కీ రోజు టచ్లో ఉంటున్నాడట. తాజాగా జెలెన్స్కీ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు మ్యాక్రాన్ నుంచి కాల్ వచ్చింది. కాన్ఫరెన్స్ అయ్యాక కాల్ చేస్తానని ఫ్రాన్స్ అధ్యక్షుడికి జెలెన్స్కీ చెప్పిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. సగటున రోజుకు ఒక్కసారైనా మ్యాక్రాన్తో ఫోన్ కాల్ మాట్లాడుతున్నట్టు జెలెన్స్కీ వివరించారు. అయితే ఓ నాయకుడు మాత్రం ఫోన్ కాల్ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను గంటపాటు వెయిట్ చేయించాడు. ఆ నాయకుడు ఎవరో కాదు, రష్యన్ అధ్యక్షుడు పుతిన్. మాస్కో కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు ట్రంప్తో పుతిన్ ఫోన్ కాల్ మాట్లాడాల్సి ఉంది. కానీ దానికి ముందు ఓ వాణిజ్య సదస్సుకు పుతిన్ హాజరయ్యాడు. సాయంత్రం 4 గంటలవుతున్న పుతిన్లో ఎలాంటి టెన్షన్, ఇంటెన్షన్ కనిపించలేదు. ట్రంప్ ఫోన్ కాల్ ఉందన్న విషయం గుర్తు చేసిన పుతిన్ పట్టించుకోలేదు. ట్రంప్ను గంటపాటు వెయిట్ చేయించాడు. నిజానికి ఇతర నాయకులను వెయిట్ చేయించడం రష్యన్ల పాత వ్యూహమే. పుతిన్ కంటే ముందు కూడా రష్యన్ నాయకులు ఇలాంటి వ్యూహాన్ని అనుసరించారు. 1949 చివర్లో చైనా అధ్యక్షుడు మావో జెడాంగ్ మాస్కోను సందర్శించారు. అప్పటి సోవియట్ అధ్యక్షుడు జోసెఫ్ స్టాలిన్ 5 వారాల పాటు జెడాంగ్ను వేచి ఉండేలా చేశాడు. ఓ సమావేశం కోసం 5 వారాలంటే మామూలు విషయం కాదు. పుతిన్ మాత్రం అందుకు భిన్నంగా కాస్త వేగంగానే స్పందించాడు. అయితే యుద్ధం విషయంలో పుతిన్ వ్యూహం ఏమిటో స్పష్టంగా తెలియడం లేదు. వచ్చే వారం మరిన్ని వివరాలు అందే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నెల 24న సౌదీ అరేబియాలో రష్యన్, అమెరికన్ అధికారులు మళ్లీ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఉక్రెయిన్ అధికారులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంతో పరిస్థితిలో ఏమైనా మార్పు రావచ్చేమో. నిజానికి యుద్ధాన్ని కొనసాగించేందుకే రష్యా ఆసక్తి చూపుతోంది. ముఖ్యంగా కర్స్క్ రీజియనే అందుకు కారణం. కర్స్క్లోని ఉక్రెయిన్ ఆక్రమించుకున్న భూభాగంలో 90% వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని ఎందుకు ఆపాలి అన్నట్టుగా పుతిన్ ఆలోచనగా తెలుస్తోంది. ఉక్రెయిన్ విషయానికొస్తే ఇదంతా యూరోప్లో ఏకాభిప్రాయమే ముఖ్యం. వారి మద్దతు, సహకారంపైనే జెలెన్స్కీ ఆధారపడ్డాడు. అందుకే ఉక్రెయిన్ శాంతికి యూరోపియన్లు సలహా ఇస్తారని ఆశిద్దాం.